రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్వశక్తిగా ఎదుగుతూ వాటర్ ప్లాంట్ను ప్రారంభించి వాటర్ ప్లాంట్ బ్యాంక్ సహాయంతో ఏర్పాటు చేసుకున్నప్పటికీ తనకు ఆటో కొనే స్తోమత లేకపోవడంతో ట్రాలీ ఆటో కొనే స్తోమత లేకపోవడంతో ద్విచక్ర వాహనానికి మరో 2 చక్రాలను అమర్చుకొని వాటర్కి సంబంధించిన బాటిల్స్ డెలివరీ చేస్తూ ఉపాధిగా నిలుస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఈ తరుణంలో అతనిపై న్యూస్ 18 ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తోంది. నా పేరు మధు, మాది రుద్రంగి గ్రామం. నేను కొత్త వాటర్ ప్లాంట్ పెట్టుకునే సంవత్సరం 1.5 years అవుతుంది. అయితే స్టార్టింగ్ డ్రైవింగ్ పని చేసేది, అందులో ఉన్నప్పుడు పోవుడు, లేనప్పుడు కొన్ని సిచ్యువేషన్ ఉంది. అప్పుడు మంచిగా అనిపించలేదు. దానికంటే ముందు బొంబాయి పోయినా 9 సంవత్సరాలు ఉన్నా కానీ ఆడ కూడా నచ్చలేదు. తర్వాత మా ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక ఈ పనులు ఏవి సరిగ్గా లేకపోవడంతో మనూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారిని అడగడంతో సారు మాకు లోన్ ఇచ్చిండు. ఆ లోన్ ద్వారా నేను వాటర్ ప్లాంట్ పెట్టుకున్నా. ఫస్ట్ 2 డబ్బాలు తీసుకుపోయి, అయితే ఒకేసారి 12 డబ్బాలు తీసుకుపోయే విధంగా ఒక ట్రాలీ తయారు చేయించుకున్నా. దీన్ని తయారు చేయించుకోవడానికి కారణం ఏంటిదంటే, ఇప్పుడు ఇంట్లో చాతగాని ముసలోళ్ళు ఉంటారు, ఫారెన్ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ సర్వీస్ చార్జ్ చేసిన. ఇప్పుడు సర్వీస్ చార్జ్ చేసిన నుంచి వెళ్ళి నాకైతే మంచి ప్రాఫిట్, ప్రతిరోజు ఇన్కమ్ మంచిగా వస్తుంది. కానీ యూత్ ఇదొకటి తయారు చేసుకోవాలన్న ఆలోచన, కొత్తగా ఇది చేసుకోవాలన్న ఆలోచనతో చేయించారు.